హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు వాణ్ణి ఆపవద్దు. అలాగే ధైర్యం అంటే కొనసాగడానికి కావలసిన బలం కాదు, బలం లేనప్పుడు కూడా కొనసాగడమే ధైర్యం అవుతుంది. ఒక పని బాగా జరగాలనుకుంటే దాన్ని నువ్వే చెయ్యి. అలాగే చరిత్ర విజేతలచే వ్రాయబడుతుంది. నిజమే కదా? నాయకుడు అంటే ఆశతో బేరమాడేవాడు. గుర్తుపెట్టుకోండి. ఇక మాటను నిలబెట్టుకోవాలి అంటే దాన్ని అసలు ఎవ్వరికి ఇవ్వకు. ఇక మనుషుల కేవలం రెండు విషయాల ద్వారా మాత్రమే కదులుతారు. ఒకటి భయం, ఇంకోటి ఆశ. నిజమే కదండి? ప్రపంచం ఆవేదన పడుతోంది. అది చెడ్డవారి హింస వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల. మంచి వాళ్ళతో ఎప్పుడు పెట్టుకోవద్దు. నువ్వు జయించబడతావని భయపడితే ఓడిపోవడమైతే ఖాయం. చాలామంది విజయం బదులుగా విఫలమవ్వడానికి కారణం వారు ప్రస్తుత విలాసం కోసం వారి అవసరాన్ని వదులుకుంటున్నారు. మౌనంగా ఉండే 10,000 మంది కన్నా మాట్లాడే 10 మంది ఎక్కువ రచ్చ చేస్తారు. ఒక్కరున్నా కూడా కష్టమే. చావడం పెద్ద విషయమేమీ కాదు, కానీ ఓడిపోయి కీర్తి లేకుండా జీవించడం ప్రతిరోజు చావే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మగాళ్ళు వారి మంచి గుణాల కంటే వారి చెడ్డ గుణాల ద్వారానే సులభంగా పాలించబడతారు. నిజమే కదండి? అవకాశం రాని సామర్థ్యానికి పెద్ద విలువ అనేది ఏమీ ఉండదు. ఇక ఒకడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే వాడిని ఒకసారి వాడికి పవర్ ఇచ్చి చూడాలి. ఇక ప్రేమ అనేది ఇద్దరు కలిసి చేసే ఒక వెర్రి పని. అది నిజమైన పని కాదు. నువ్వు మరీ నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోతావు. అర్థమైంది కదా? కీర్తి కొన్ని రోజులే, కానీ ఆ ప్రసిద్ధి శాశ్వతమైనది. గుర్తుపెట్టుకోండి. అలాగే అసాధ్యం అనేది మూర్ఖుడి నిఘంటువులో మాత్రమే కనిపించే పదం. తెలివైన వాడు తనకు తాను అవకాశాలను సృష్టించుకొని ప్రతిదీ సాధ్యం చేసుకుంటాడు. నిజమే కదండి? నీ శత్రువు నీ పవర్లో ఉన్నప్పుడు వాడు నిన్ను ఇంకెప్పటికీ గాయపరచలేని స్థాయికి అతన్ని దిగజార్చు. అర్థమైపోతుంది. ఇక ఒక మూర్ఖుడు చదువుకున్న వాడి కంటే గొప్ప ప్రయోజనం కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ వాడు సంతోషంగానే ఉంటాడు. నిజమే కదండి? అలాగే ఒక అమ్మాయిని జయించాలి అంటే ఆమెను నవ్వించు చాలు, ప్రేమించు చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఆమె నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటుంది. నన్ను దూషించే వారిని క్షమించి నేను ఎప్పటికీ వారికంటే ఉన్నత స్థాయిలోనే ఉంటాను. నేను నక్కగాను ఉండగలను, సింహంగాను ఉండగలను. నిర్వహణ యొక్క రహస్యమంతా ఎప్పుడు ఎలా ఉండాలో తెలియడంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సంపద ఆస్తిని స్వాధీనం చేసుకోవడంలో కాదు, దాన్ని ఉపయోగించగల సామర్థ్యంలో ఉంటుంది. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నీవు జయించాలి, విజయం నీ సొంతం కావాలి అంటే చెడ్డవారితో మాత్రం అస్సలు పొంతన పెట్టుకోవద్దు. అది నీ పతనానికి కారణమవుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది, అలాగే మనం విజయాన్ని ఎలా చేరుకోవాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకున్నాం.